ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, ఈ 19వ ఎపిసోడ్కి మీకు సుస్వాగతం. అట్లనే యోగి భవ జ్ఞానీ భవ కార్యక్రమానికి ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ, ఈశ్వరీయ విద్యాలయం సంస్థకు సుస్వాగతం. ఇంతకుముందు 18వ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే, దాంట్లో ముఖ్యంగా 16 కళలు, తర్వాత నవవిధ భక్తుల గురించి తెలుసుకున్నాం. ఈ నవవిధ భక్తులు 16 కళలు చాలా ఇంపార్టెంట్. బాగా శ్రద్ధగా విని మళ్ళీ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలని కోరుకున్నాం. కాబట్టి శ్రద్ధగా వినండి. ఇప్పుడు 19వ ఎపిసోడ్లో 10 రకాల పుణ్యఖాతాల గురించి చెప్పుకుంటాం. 10 రకాల పుణ్యఖాతాలు అని చెప్పుకునే బదులు అసలు పుణ్యం అంటే ఏంది అనేది టూకీగా మాట్లాడుకోవాలి. పుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా పెద్ద సబ్జెక్టు. మీకు టూకీగా విన్నవించుకుంటాను. ఈ పుణ్యం అనేది శ్రీమతం అనుసరించి భగవంతునికి ఇష్టమైన శ్రీమతం ప్రకారం ఈ పుణ్యఖాతాలు సంపాదించుకోవాలి. ఎందుకంటే వీటిలో కూడా సహయోగం వస్తుంది. ఎంతమందికి సహయోగం చేశాం, ఎవరికి సహాయం చేశాం, ఏ విషయంలో సహాయం చేసాం అనేది మనకి తెలిసిపోవాలి. ఇప్పుడు బిచ్చగాడికి సహాయం చేసామనుకోండి, ఏ విషయంలో సహాయం చేసాం, ఎంతవరకు సహాయం చేసామంటే, భిక్షగాడు తన కడుపు నింపుకోవడానికి ఇచ్చేదే పుణ్యఖాతం. కడుపుకి ఎంతకి ఇస్తావు, వాడేమన్నా ఆహారం తీసుకుంటున్నాడా అనేది అంటే అది మంచి దారి. లేదు, తీసుకున్న తర్వాత దాన్ని వేరే విధంగా ఖర్చు పెట్టేశాడు అనేది అంటే బీడీలకు కానీ, సిగరెట్లకు కానీ, లేదా తాగేదానికి కానీ ఖర్చు పెడితే అది పుణ్యఖాత కాదు. ఇచ్చిన డబ్బు కడుపు ఉపయోగించుకోవాలి, లేకపోతే తన సంసారానికి ఉపయోగించుకోవాలి. అది పుణ్యఖాత. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ పుణ్యఖాతను జాగ్రత్తగా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఈ పుణ్యఖాతాల్లో ముఖ్యంగా తండ్రి స్మృతిని ఎంతవరకు చేసాం, తండ్రిని ఎంతవరకు కొలిచాము, ఇదే పుణ్యం. అన్నిటికంటే పెద్ద ఖాతా అయింది పుణ్యఖాత. తర్వాత ఈ పుణ్యఖాతాల్లో రకాలు ఉన్నాయి. ఏ పుణ్యఖాతాల్లో, ఈ 10 రకాల పుణ్యఖాతాల్లో రకాలు ఉన్నాయి. ఈ తండ్రిని స్మృతి, తర్వాత సేవ ఎంత చేసాం, ఓం శాంతికి సేవ ఎంత చేసాం, అక్కయ్యలకి ఏం సహాయం చేసాం, హుండీలో ఎంత వేసాం. హుండీలో ఎంత వేసింది బాబాకి చెందొద్ది. నేరుగా అక్కయ్యలకి సహాయం చేసింది అది కూడా చెందొద్దు అనుకోండి, కానీ బాబా బండారంలో వేయాలి. బాబా బండారంలో వేసి మనం తీసుకుంటే అది శ్రీమతాన్ని అనుసరించి చెందుతుంది. కాబట్టి ఈ పుణ్యఖాతాలు చాలా రకాలు ఉన్నాయి. ఈ పుణ్యఖాతాల్లో మనం ఎవరికి ఏం సహాయం చేసింది అది శ్రీమతాన్ని అనుసరించి చాలా ఇబ్బంది. మనం బెత్తగాడు సహాయం చేసామనుకోడే ఏదో ఒకటి చేసేస్తాడు. అది మంచి కథ కానీ చెడ్డ కథ కానీ మనం తెలుసుకొని చేయాలి. తెలుసుకొని చేసినప్పుడు అది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ పుణ్యఖాతాలు జాగ్రత్తగా సూక్ష్మంగా పుణ్యఖాతాను సంపాదించుకోవాలి. మళ్ళీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు ఉన్నాయంటే నువ్వేమి వంశాంతికి ఏం చేసావు, వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదాలు ఇస్తారు. మంచి పని చేసినప్పుడు ఆశీర్వాదాలు ఇస్తారు. అదే చెడు కర్మ చేసినప్పుడు అది డిస్సర్వీస్ అవుద్ది. కాబట్టి డిస్సర్వీస్ కాకుండా ఈ ఆశీర్వాదాల ఖాతాను వినియోగించుకోవాలి. వాళ్ళకి మంచి చేసాం, వాళ్ళని ఏ పనైనా మంచి జరిగితే వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ అబ్బాయి మంచి పని చేసాడు, అప్పుడు మీకు థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ అబ్బాయి, చాలా మంచి పని చేసావు, నీవు చాలా మంచి పని చేసావు అని చెప్పేసి వాళ్ళు తృప్తి పడతారు. ఆ తృప్తి పోయినప్పుడు నీకు ఆశీర్వాదాల వైబ్రేషన్స్ నీకు కలుగుతాయి. అయ్యా నీకు పుణ్యఖాతాకి జమ అవుతాయి. కాబట్టి మీరు
ఏదో చేసామని చెప్పడం అన్ని పుణ్యగాథలు కావు. భగవంతుడికి ఏం చేసాము, సెంటర్కి వచ్చింది కూడా పుణ్యగాథ. సెంటర్కి వచ్చినావు, భగవంతుని చూసినావు, 4 మాటలు విన్నావు, అది నీకు పుణ్యం అనేది తెచ్చిపెట్టద్ది. అది కూడా భగవంతుని అప్పుడు భక్తి మార్గాలు చెప్తారు, కాళ్ళు దేవుని వైపు వచ్చింది, దేవాలయం వైపు నువ్వు నడిచినావు, దేవుడికి దండం పెట్టావు, దేవుడిని కోరుకున్నావు, ఇవన్నీ పుణ్యగాథాలే. కాబట్టి డిస్సర్వీస్ అనేది లేదు. కాబట్టి పుణ్యగాథాలు అనేది పుణ్యం చేసుకోవడం అంటే దేవుడికి ఏం చేసినావు అది. కానీ అది పక్కదారికి పట్టకూడదు అంటే నువ్వు చాలా ఆచితూచి భగవంతుని మాత్రమే, శ్రీమతం అనుసరించి మాత్రమే నువ్వు చేయాలి. అది మీ అక్కయ్య నన్ను అనుసరిస్తే, అక్కయ్య గారు చెప్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి ఇంకా విపులంగా చెప్తారు. కాబట్టి తర్వాత ఎపిసోడ్లో ఈ పుణ్యకథల నుంచి మాట్లాడతాం. తర్వాత ఎపిసోడ్ కోసం ఈ పుణ్యకథల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శాంతి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.